సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన అయితే ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది చూస్తున్నారు కదా. సో నేను దీని స్పీడ్ అనేది 2x స్పీడ్లో పెట్టాను, ఎందుకంటే మనకు వీడియో అనేది లెంత్ ఎక్కువ అవ్వకుండా 2x స్పీడ్లో ప్లే చేస్తున్నాను. సో ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ యూజ్ చేసుకుని ఇటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది చాలా సింపుల్గా మీ మొబైల్లోనే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ విధంగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి కొన్ని మెటీరియల్స్ అయితే కావాలి, బ్యాక్గ్రౌండ్స్ కానీ ఫాంట్స్ ఈ విధంగా. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ని మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఉంటుంది. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ కింద డౌన్లోడ్ లింక్స్ అనే సెక్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేసి ఉంటుంది. మీకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది గూగుల్ డ్రైవ్ సంబంధించి. సో జస్ట్ మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీరు ఈ విధంగా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఒక 2 ఫాంట్స్ ఉంటాయి, అలాగే బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ లార్డ్ గణేష్ సంబంధించిన PNG ఇమేజ్ కానీ దానికి సంబంధించిన అండర్లైన్, సో ఈ విధంగా ఒక ఇంక్ స్ప్లాష్ ఇమేజ్. సో ఈ విధంగా మీకు మొత్తం ఒక 7 ఫైల్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కొక్క ఫైల్ పక్కనే 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకునేసండి. సో టోటల్గా 7 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకునేసిన తర్వాత మీరు మీ అలర్ట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో చాలామందికి XML ఫైల్ ప్రాజెక్ట్ సపోర్ట్ అవ్వట్లేదు అంటున్నారు, కాబట్టి నేను మెటీరియల్స్ ఇచ్చి సో క్లియర్గా మీకు వీడియో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటుంది రేషియో అనేది. మీకు ఇక్కడ 16:9 స్టార్టింగ్లో ఉన్నది, అండ్ రెజల్యూషన్ 1080 పిక్సెల్స్ పెట్టేసేయండి, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్స్ పెట్టుకునేసేయండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది మీ ఇష్టం, ఏ కలర్ అన్నా ఉంచుకోండి. ఇక్కడ ఉన్న 4-5 కలర్స్లో. నెక్స్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ అంటున్నా. సో మనకి ఈ విధంగా వస్తుంది, మీరు క్లియర్గా అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీడియా అనేసి ఉంటుంది. మీడియాలోకి వెళ్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత సో మీరు దీన్ని ఒకసారి క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. మీకు ఎన్ని మినిట్స్ అయితే వీడియో కావాల్సి ఉంటుందో సో అన్ని సెకండ్స్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు చూపించడానికి నేను ఒక 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ని తీసుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 1 మినిట్ వరకు తీసుకుంటున్నాను. సో 1 మినిట్ వరకు తీసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసి స్టార్టింగ్కి వస్తున్నా. సో స్టార్టింగ్కి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ దీని మీద సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి పైన సెర్చ్ ఆప్షన్లో స్టార్ అనేసి సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ లాస్ట్లో సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఫ్లై ఫార్వర్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీకు సైజ్ అని ఉంటుంది. సైజ్ని మీరు ఈ విధంగా ఒక 300 పెట్టేసేయండి. సో లేదా 0.300 అని ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది. సో మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో మనకు పార్టికల్స్ అయితే మూవ్ అవుతూ ఈ విధంగా అయితే కనిపించేస్తుంటుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నది ఈ విధంగా పార్టికల్స్ అనేది మనకు మూవ్ అవుతుంటాయి. మీరు స్టార్టింగ్కి వచ్చేసి సో ఫస్ట్ దీనికి ఒక 5 సెకండ్స్ దగ్గరికి మార్కింగ్ అయితే వేసుకోండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 5 టైమింగ్ అనేది. సో ఇక్కడ మీరు 5 సెకండ్స్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. 5 సెకండ్స్ దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాను. నెక్స్ట్ 10, అలాగే 15, కొంచెం నేను ర్యాండమ్గా వేస్తున్నాను. మీరు కరెక్ట్గా ఈ విధంగా 5 సెకండ్స్ స్పేస్ ఇచ్చి జస్ట్ ఆ నెంబర్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు ఒక మార్కింగ్ అయితే అక్కడ పడుతుంది. 5 సెకండ్స్ స్పేస్ ఇచ్చేసి సో మీరు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకునేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం లార్డ్ వినాయకుడికి సంబంధించి ఒక ఇమేజ్ తీసుకొని దీని సైజ్ అయితే ఈ విధంగా తగ్గిస్తున్నాను. మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్లో పెట్టుకునేసి దీన్ని ఫస్ట్ రెడ్ కలర్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా ట్రిమ్ చేసుకునేసేయండి. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు ఇచ్చిన ఒక స్క్రోల్ పేపర్ని ఈ విధంగా సైజ్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసి సో దీన్ని కూడా ఫస్ట్ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసేయండి. సో ట్రిమ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ డ్రా చేసి టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ ఇక్కడ ఓం శ్రీ గణేశాయ నమః అనేసి సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సో మీరు కూడా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళి మీకు 2 ఫాంట్స్ ఇచ్చాను కదా, సో ఆ 2 ఫాంట్స్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేసి కలర్ వచ్చేసి వైట్ పెట్టేసి సైజు మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే ఈ విధంగా ఉంచుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి సో కరెక్ట్గా స్క్రోల్ పేపర్ వచ్చేటట్టు టెక్స్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని కూడా ఫస్ట్ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి ట్రిమ్ చేసేయండి. సో ఈ టెక్స్ట్కి ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ అనేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంటుంది. ఇందులో మీకు డిఫరెంట్ అయితే ఉంటుంది. నేను స్కేల్ అవుట్ అనేసి ఇస్తున్నాను. మనకి ఈ విధంగా టెక్స్ట్ అనేది ఈ విధంగా ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్కి వెళ్ళి కాపీ లేయర్ అంటున్నాను. నెక్స్ట్ మార్క్ దగ్గరకు వచ్చేసి పేస్ట్ అంటున్నాను. సో మనకి సెకండ్ లేయర్ వస్తుంది. సో ది ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చింతలాస్ అనేసి ఒక సర్నేమ్ని ఇస్తున్నాను, ఎవరైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళది. సో మీకు సైజ్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని సో ఇక్కడ పెడుతున్నాను సెంటర్లో. సో మళ్ళీ దీన్ని
ఈ లేయర్స్ ఆప్షన్కి వెళ్ళి డూప్లికేట్ చేసుకుంటే ఒక ఎక్స్ట్రా టెక్స్ట్ వస్తుంది. కింద టెక్స్ట్ని మీరు ఈ విధంగా స్క్రోల్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేసి ఇస్తున్నాను. సో ఈ ఫాంట్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాను. సో యాంటన్ అని చెప్పేసి యాస్టన్ స్క్రిప్ట్ అనేసి ఈ విధంగా ఒక ఫాంట్ ఇచ్చాను. దీన్ని కూడా మీరు ఈ విధంగా యాడ్ చేసుకొని సో ఈ విధంగా కర్సివ్ ఫాంట్లో ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఎక్కడ కావాలో అక్కడైతే దీన్ని ప్లేస్ చేసుకునేసేయండి. సో మళ్ళీ ఇక్కడికి మీకు ఒక అండర్లైన్ పిఎన్జీ ఇచ్చాను. సో మీ అండర్లైన్ని కూడా సో నేను కొంచెం ఫాస్ట్గా చెప్తుంటాను, మీరు క్లియర్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా సెంటర్కి వచ్చేటట్టు యాడ్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా స్టార్టింగ్లో వినాయకుడి ఇంట్రో, నెక్స్ట్ చింతలాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చెప్పేసి ఒక టెక్స్ట్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెండు టెక్స్ట్ని మూడింటిని సెలెక్ట్ చేసుకొని 3 లేయర్స్లోకి వెళ్ళి కాపీ 3 లేయర్స్ అంటున్నాను. బ్యాక్ వచ్చేస్తే డిసెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లేయర్స్ దగ్గరకు వచ్చేసి పేస్ట్ 3 లేయర్స్ అంటే మనకు ఆ 3 లేయర్స్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో దీన్ని మీరు ఈ విధంగా డ్రాగ్ చేసుకునేసేయండి. సో ఈ రెడ్ లైన్ దగ్గరికి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ గ్రూమ్ అండ్ బ్రైడ్ నేమ్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ కృష్ణ అండ్ రాధా ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అనేసి ఇస్తున్నాను. సో ఈ విధంగా మీరు కూడా ఎవరైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ ఉంటాయో వాళ్ళ నేమ్స్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ జరుపుకునేసేయండి. నెక్స్ట్ కింద సో ఇక్కడ అండర్లైన్ నేను డిలీట్ చేస్తున్నాను, ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అంటున్నాను. సో విధంగా ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అనేసి దీని సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఫస్ట్ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సో మీకు ఇచ్చిన ఈ బ్లాక్ ఇంక్ స్ప్లాష్ ఇమేజ్ని ఆ 2 రెడ్ మార్క్ దగ్గరకు వచ్చేసి దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకునేసేయండి. నెక్స్ట్ దీంట్లో ఒక ఫోటో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి ఎగ్జాంపుల్ అని ఇక్కడ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను ఏదన్నా ఒక ఫోటోని అయితే చూస్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏదన్నా కపుల్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ ఫోటోని ఈ విధంగా 3 డాట్స్లోకి వెళ్ళి క్రియేట్ క్లిప్లింగ్ మాస్క్ అంటే సో నెక్స్ట్ ఆ ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో చాలా సింపుల్గా మనకు అతని నేమ్స్ వాళ్ళవి డీటెయిల్స్ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్లైడ్లో మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ 4 లేయర్స్ని నేను ఈ విధంగా సెలెక్ట్ చేసి లేయర్స్ ఆప్షన్కి వెళ్ళి కాపీ 4 లేయర్స్ అంటున్నాను. బ్యాక్ వస్తే కాపీ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసినామంటే నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా. సో మీరు ఎక్కడ కావాలనో సో అక్కడ వరకు దీన్ని డ్రాగ్ చేసుకునేసేయండి. సో ఈ విధంగా నేను ఈ టెక్స్ట్ని మొత్తాన్ని నేను చేస్తున్న విధంగా సింపుల్గా డ్రాగ్ చేసుకుంటా నెక్స్ట్ వాటర్ మార్క్ దగ్గరికి. నెక్స్ట్ ఇక్కడ కృష్ణ ప్లేస్లో ఓన్లీ కృష్ణుడిది మాత్రమే కాబట్టి అంటే గ్రూమ్ నేమ్ మాత్రమే కాబట్టి ఈ విధంగా యాడ్ చేశాను. సో దీనికి ఫాంట్ వచ్చేసి నేను యాస్టన్ అనేసి ఇస్తున్నాను. సో సైజ్ అనేది తగ్గిస్తున్నా. నెక్స్ట్ కింద టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు సన్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఇక్కడ పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఈ విధంగా పెట్టాను, దీనికి ఈ ఫాంట్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు పేరెంట్స్ నేమ్స్ని ఎంటర్ చేసుకునేసేయండి. సో ఈ విధంగా సింపుల్గా యాడ్ అయిపోతుంది. సో ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే మళ్ళీ ఇక్కడ 4 లేయర్స్ని ఇక్కడున్న 4 లేయర్స్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చేసి పేస్ట్ ఉంటున్నాను. ఇక్కడ మీరు అమ్మాయి నేమ్స్ ఉంటుంది కదా, సో అమ్మాయి నేమ్స్ని ఎంటర్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ రాధా. అలా కింద డాటర్ ఆఫ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ని ఎంటర్ చేసుకోండి. ఫోటో చేంజ్ చేసుకోవడం కోసం ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ వైట్ కలర్ ఉన్న స్టార్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకుంటున్నా. సో మీరు ఈ విధంగా ఆమె ఫోటో కూడా యాడ్ చేసి సో మీకు ఎక్కడ వరకు రెడ్ మార్క్ ఉందో అక్కడ వరకు టెక్స్ట్ని ఈ విధంగా డ్రాగ్ చేసేయండి. సో కొంచెం నేను ఫాస్ట్గా చేస్తున్నాను, మీరు స్లోగా చూడండి. సో ఇదే విధంగా మీరు అన్ని లేయర్స్ని యాడ్ చేసుకోండి. సో ముహూర్తం సంబంధించి రిసెప్షన్ సంబంధించి అన్ని లేయర్స్ని ఇందాక నేను చేసిన ప్రాసెస్లోనే కాపీ చేసుకోండి. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాపీ చేసుకొని యాడ్ చేసుకునేసి లాస్ట్లో స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి ఆడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి ఈ సాంగ్ని యాడ్ చేసుకునేసేయండి. నెక్స్ట్ మీరు చివరిలో ఎక్కడైతే స్టెప్ ఎండ్ అవుతుందో అక్కడికి వచ్చేసి సాంగ్ని కట్ చేసేయండి రైట్ సైడ్ పార్ట్. దీన్ని సేవ్ చేయడం కోసం రైట్ సైడ్ నేరో మార్క్లోకి వెళ్ళి సేవ్ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే సో ఈ % 100 దాకా వచ్చిన తర్వాత మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ ఆప్షన్ చూపిస్తుంది. ఒకసారి క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది.